నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చేతబడి అని వింటూ ఉంటాము. అసలు చేతబడి అంటే ఏంటి? అసలు దేనికోసం చేస్తారు? ఇన్ కేస్ ఎవరైనా చేతబడి చేసి దానివల్ల సఫర్ అవుతున్నారు అంటే దానికి ఏం చేయొచ్చు? ప్రత్యామ్నాయం మన దగ్గర ఏమైనా ఉంటుందా? అసలు ఈ కాలంలో కూడా చేతబడి చేశారు అన్న కేసెస్ ఉంటున్నాయంటారా? మీ దగ్గరికి అలాంటివి ఏమైనా వచ్చాయా? ఒకసారి ఈ విషయాలన్నీ చెప్తారా? ఖచ్చితంగా అండి. చేతబడి అనేది ఎందుకు చేస్తారు అసలు ముఖ్యంగా అంటే, ఒక మనిషి మీద మరో మనిషికి ద్వేషము, ఉద్రేకం, ఆవేశం, కోపం, కుతంత్రం ఇవన్నీ ఉంటాయన్నమాట. వ్యసనం, రంది, కుళ్ళు, అంతే కదా. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్చుకోలేని తత్వం, వీటితోనే చేతబడి చేస్తారు. ఈ చేతబడి ఇంకా కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని, వశపరుచుకోవాలని పాత కక్షలు, కుటుంబ కక్షలు, వ్యవహార పూరితలు ఇలాంటివి అన్నమాట. లేదా ఇంకొకళ్ళు నాశనం అయిపోవాలి, ఇబ్బంది పడిపోవాలి, వాళ్ళు పోతే నాకు బాగుంటుంది అనేటువంటి. ఈ రోజుల్లో అయితే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇలాంటివి కూడా చేయించుకుంటున్నారు సరదాగా. ఆలయానికి వెళ్తాం కాదు, ఒక తంత్రగారి దగ్గరికి వెళ్ళేసి ఏదో చేపిస్తుంటారు అనమాట సరదాగా. వాళ్ళు నాశనం అవుతుంటే చూస్తూ నవ్వుతూ ఉంటుంటారు. ఈ రోజుల్లో అయితే, ఒకప్పుడైతే మక్క కప్పడం బాగుండాలి, మా తమ్ముడు కప్పడం బాగుండాలని చూసేవాళ్ళు. ఈ రోజులు వాళ్ళు నాశనం అయిపోతే ఆ కుటుంబం ఆస్తి డబ్బులంతా నాకు వస్తాయి కదని చూస్తున్నారు ఈరోజు స్వార్థంతో. ఈ రోజుల్లో పరిస్థితులు అవే ఉన్నాయండి చాలామంది వరకు. అన్నిట్లో ఉన్నాయని చెప్పలేము, చాలా వరకు 80% అయితే అలాగే చూస్తున్నాను నేను. నిజంగా అండి, నా దగ్గరికి వచ్చే కేసులు కూడా, మా అన్నయ్యకి ఆస్తుందండి, వాడిని ఏదైనా ఇబ్బంది పెట్టి పక్కడే పంపిస్తే వాడు ఆస్తి నాకు వచ్చింది, మీకేం కావాలో చెప్పండి. ఇవే ఉన్నాయి. సొంత అన్నయ్యలే. ఎందుకంటే అన్నయ్యలు మనవాడు కావచ్చు, వాళ్ళకి భార్య లేదు, మన వాళ్ళు కాదు కదా. ఎవరి ఆలోచన అనేది మారవచ్చు, సత్యం. ఎవరి ఆలోచన ఎట్లా మారుతుందో తెలియదు. కాబట్టి పరిస్థితులు చాలా అనుకూలంగా అయితే లేవండి. పలానా వాళ్ళని నమ్మాలి, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదని తెలియదండి. ఒకప్పుడు నేను చెప్పేవాడిని, ఇంట్లో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా తల్లిదండ్రులను నమ్మండి, బిడ్డలను నమ్మండి అని చెప్పేవాడిని. ఇప్పుడు అది కూడా చెప్పలేకపోతున్నాను నేను. ఎందుకంటే స్వార్థం అనేది ఎలా ఉంటుందో తెలియట్లేదండి. తల్లిదండ్రికి ఒక ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉందనుకోండి, మగపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉండాలి, ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉండాలని ఇదేం లేదు. ఒక కంట్లో చున్న, ఒక కంట్లో కారం ఉంటుంది కదా, ముగ్గురు ఒకటేలా ఉంటారు. కానీ ఒక్కొక్క తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, ఈ బిడ్డలు కొడుకులు ఇద్దరు నాశనం అయిపోయినా పర్లేదు కానీ కూతురు బాగుండాలి, కూతురు పిల్లలు బాగుండాలని చూసే వాళ్ళు ఉన్నారు. లేదంటే చిన్న కొడుకు బాగుండాలి, పెద్ద కొడుకు బాగుండాలి, వీళ్ళిద్దరు నాశనం అయిపోయినా పర్లేదు అంటే తల్లిదండ్రులే తయారయ్యారు ఈ మధ్యన. మీకు దగ్గరికి అలాంటి కేసెస్ కూడా వచ్చాయి? ఎందుకు రావండి, బొచ్చెడు. కాదు, మనం చేయలేండి అలాంటి ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలు. కానీ ఒకటేనండి, మనం ఏంటంటే నీకు ఏదైనా జరిగిందో చెప్పు, నేను తీసేస్తాను. అంతేగాని ఎవరికో ఏదో చేయాలని మాత్రం మనం చేయడానికి కాదు. అసలు చేతబడి జరిగితే ఎలాంటివి ఉంటాయంటారు వాళ్ళలో? అసలు చేతబడి అసలు ఎందుకు చేస్తారంటే మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అసలు చేతబడి ఎలా చేస్తారు, దీని సిమ్టమ్స్ అసలు ముందు మీరు అడిగారు కదా సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఏ పని చేసినా ముందుకెళ్ళదండి. మనము సపోజ్ కాఫీ షాపు, టిఫిన్ కొట్టు, లేకపోతే కిరాణా షాపు ఉందనుకోండి, బాగా సాగేటువంటి కిరాణా షాపు నష్టపోతూ ఉంటాం, దొంగలు పడిపోతూ ఉంటారు, మనకి రాత్రి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఆ కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ ఆరోగ్యం, బాడీ పెట్టడానికి, హెల్త్కి పెట్టడానికి సరిపోతూ ఉంటుంది. అలానే పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టిన అంగవైకల్యం ఉంటుంది, ఎదగలేరు, ఏదో ఒక టెన్షను, చిరాకు. ఎట్లా అంటే ఎవరినైనా మాట్లాడితే కొడతారు, ఎవరితోనే మాట్లాడాలని వెళ్తే కొడతారు, ఏ పని ముందుకు వెళ్ళదు. ఇవన్నీ అష్టదిబ్బందన అయిపోతూ ఉంటాయి. చేతబడిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అష్టదిబ్బందన చేతబడి అంటారు. అదేంటంటే మనం మనగానే ఉంటాం, మనకు అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలిసేలోపు జీవితం పోతుంది. మనకి ఏం జరిగింది అని తెలుసుకునే లోపు జీవితం ఉండదు. ఏసి రావటమా, చేయలేకపోవటమా, ఓపికలు పోవటమా, సర్జరీస్ అవటమా, ఉన్నదానిలో చదువుకుపోవటమా, లేకపోతే చెట్టుకోలు కుట్టుకోలు అవటమా, జీవితం అనేది నాశనం అయిపోద్ది. కొంతమందికి తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితిలో చేతులు కాళ్ళు పడిపోతాయి. చేతులకు చేపిస్తారు, కాళ్ళకి చేపిస్తారు, తలకి చేపిస్తూ ఉంటారు, బాడీకి చేపిస్తూ ఉంటారు. ఒక్కోసారి అందరికీ చాలా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందండి అంటారు. ఎట్లా వస్తుంది సడన్గా? మనకి అసలు ఈ చేతబడి జరిగిన తర్వాత ఇన్ని రకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. మన వాళ్ళు చేపించారా, బయట వాళ్ళు చేపించారా, పరాయి వాళ్ళు చేపించారా అనేది ఏం లేదు. ఈ చేతులు కాళ్ళు పడిపోయేలాగా, నడుములు పడిపోయేలాగా, యాక్సిడెంట్లు అయ్యేలాగా, ఇవన్నీ చేతబడిలో క్రియలు.
అదన్నీ తెలుసుకోకుండా తెలియకుండా క్షణంగా నైట్ హార్ట్ అటాక్ ఎలా వస్తుందండి, బీపీ హై లెవెల్స్ ఎలా వస్తుంది. సాదాసీదాగా ఉన్న వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి అని అంటారు. అలానే బాడీ అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలానే మనకి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేపిస్తే ఏమి ఉండదు, కానీ హెల్త్ ఇష్యూ ఉంటుంది, నాశనైపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, డబ్బులు ఇబ్బంది అవుతుంది. అలానే అందరూ దూరమైపోతూ ఉంటారు. వీరికి పొరుగున్న ప్రఖ్యాత ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలు ఉన్నా లేకపోతే పదవులు ఉన్నా అన్ని పోతూ ఉంటాయి. దీన్ని అంటారు. ఇంతవరకు మామూలుగా మనం అయితే సినిమా జ్ఞానం బట్టి అయితే అప్పట్లో ఒక చేతబడిన మూవీ వచ్చింది కదా. సో అంటే ఏంది, బొమ్మ పెట్టి ఆ బొమ్మకి ఏవో అన్ని గుచ్చి ఇట్లా చేస్తారు, వాళ్ళకి బాడీ పార్ట్స్ పాడైపోతాయి ఇట్లాగా అన్నట్టు చూపించారు కదా మూవీలో. హెల్త్ పోతుంది, వాళ్ళు పూర్తిగా ఇదైపోతారని. అట్లానే చేస్తారా? ఈక్వల్గా అలానే ఉంటుంది. కాకపోతే అంత సినిమా అంటే అది సినిమా ప్రక్రియ. ఇది చేసే విధానం ఏంటంటే ప్రాంతాల వారిగా మారొచ్చు, అక్కడ ఉండేటువంటి గురువులు సైతం మారొచ్చు, వాళ్ళు చేసే పద్ధతి సైతం మారొచ్చు. చేతబడి అనేది మాత్రం ఖచ్చితంగా బొమ్మతో చేసేది చేతబడి. అంటే ఎవరైనా చనిపోవాలని చేస్తారా, లేకపోతే ఒళ్ళి ఇలాగ వాళ్ళకి అష్టదిబ్బందిని చేతబడి అంటే, అష్టదిబ్బందిని చేతబడి అంటే మనిషి బాడీలో పాటలు ఏం కాదు, కాకపోతే నాశనమైపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే అష్టదిబ్బందిని కాకుండా మామూలుగా చేతబడి అయితే కనుక వారికి ఏంటంటే కాళ్ళు చేతులు పడేయటం కానీ తలకాయ పడేయటం కానీ ఇలా చేసే విధానం ఉంటుంది. చేతబడికి ముఖ్యంగా వాడేది ఏంటంటే కనుక బియ్యం పిండి. రెండో పిండి ఏంటంటే నల్ల మినుములు పిండి. నల్ల మినుములు ఉంటాయి కదా, వాటితో చేసిన పిండి, నల్ల నువ్వులు. అలానే మనకి ఈ యొక్క ఉలవలు ఉంటాయి, ఉలవలు, కలంజా అని ఉంటుంది, కలంజా మీకు ఐడియా ఉంటే కనుక అవి మనకి నల్ల నువ్వుల్లా ఉంటాయి, దాని యొక్క పిండి. ఇవన్నీ కూడా కలిపేసి పిండిని తయారు చేస్తారు, మెత్తగా మిక్సీ కొట్టి పిండిని తయారు చేస్తారు. ఈ పిండికి మనకి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పోసి పూరి పిండిలా చేస్తారు. ఈ పూరి పిండిలో చేసిన దాంట్లో నల్ల నువ్వులు వేస్తారు, అందులో కలంజీ వేస్తారు, అందులో మొత్తం పూరి పిండిలో తయారు చేసి పెట్టుకుంటారు. అలానే కోయి బొమ్మ అంటుంది మనకి ఎక్కడైనా పచారీ షాపుల వాటిల్లో పూజ సామాగ్రి వాటిలో కోయి బొమ్మ అంటే ఇస్తారు. అది మనకి త్రిశూలంలా ఉంటుంది, అది మనకి ఇంటూ ఉంటుంది, యేసుప్రభు ఇంటూ. అలాగా మనకి దాన్ని ఏమంటారంటే యేసుప్రభు సంబంధించింది శూలం అంటారు దాన్ని, యేసుప్రభు సంబంధించి ఏదో ఉంటుంది అది లాకెట్, అలాగా ఉంటుంది అనమాట, ఇంటూ లాగా ఉంటుంది మనకి అది. అలాంటిది కోయి బొమ్మ. కోయి బొమ్మ అంటే కోయి ఏంటని చెప్పనులే, మరి ఇక్కడ వీళ్ళే తయారు చేస్తుంటారు. ఇక అయితే ఆ కోయి బొమ్మ తెస్తారు. ఆ కోయి బొమ్మ తెచ్చిన తర్వాత పెట్టేసి దానికి ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని పులిమేస్తారు, బొమ్మను తయారు చేస్తారు. ఇక ఆ బొమ్మను తయారు చేసేసి వారిని అడుగుతారు, అష్టదిబ్బందిని చేయాలా? అష్టదిబ్బంది అనేది వేరే క్రియ, ఇదే బొమ్మను చేసి అష్టదిబ్బంది చేస్తారు. అష్టదిబ్బంది అంటే ఏం చేస్తారంటే చుట్టూత నిమ్మకాయలు పెడతారు, ఆ బొమ్మకి చుట్టూత నిమ్మకాయలు పెట్టేసి ఆ నిమ్మకాయల పైన మూడు కర్పూరం బిళ్ళలు పెడతారు, పెట్టేసి దాన్ని వెలిగిస్తారన్నమాట. దాన్ని వెలిగించేసి మంత్రం ఒకటి ఉంటుంది, తంత్రంలో వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రకారంగా వాళ్ళు పరి నేర్చుకున్నారా, లేకపోతే స్పిరిట్ నేర్చుకున్నారా, బ్లాక్ స్పిరిటా, పరియ, లేకపోతే వాళ్ళు నేర్చుకున్న దాని ప్రకారంగా హిందువులు అయితేనేమో కాళికామాతన, యక్షిణీన, ధూమావత ఇలా ఉంటాయి అన్నమాట, బాగలముఖిన, ఇలా ఏ మంత్రాలు అయితే వాళ్ళు నేర్చుకున్నారో దాని ప్రకారంగా అష్టదిబ్బంది మంత్రాలు ఉంటాయి. ఈ చుట్టూ నిమ్మకాయలు ఏడు పెట్టాలి. ఏడు పెట్టిన తర్వాత ఆ కర్పూరం బిళ్ళ ఇచ్చి అష్టదిబ్బంది మంత్రాలు చదువుతూ కలవంజి నల్ల నువ్వులు పిండిని వాటి మీద చల్లేసి అది తీసుకుని వెళ్ళి మూట కట్టుకొని, నల్ల కవర్లో మూట కట్టుకొని తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో పడేస్తారు. ఏదైనా చెట్టు కింద పాతి పెడతారు, మర్రి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ ఊడల చెట్లు ఉంటాయి కదా వాటి కింద పాతి పెడతారు అనమాట. మర్రి ఊడలు ఉంటాయి, వాటి కింద పాతి పెట్టేస్తారు. ఇక జీవితంలో వాడు ఎదగలేడు, నాశనం, ఇక నేలంటికి పోతాడు. రెండోది ఈ అష్టదిబ్బందిని ఇలా చేస్తారు. ఇక మనకి బాడీలో పాటలు పంచేయకూడదు, నరాలు పంచేయకూడదు అంటే నిమ్మకాయలు ఉంటాయి కదా, అదే సేమ్ బొమ్మని, అదే సేమ్ మెటీరియల్ తీసుకొని కింద స్టార్ బొమ్మ వేయాలి, బొగ్గుతో స్టార్ వేయాలి. దాని తర్వాత నల్ల నువ్వులతో స్టార్ వేసుకోవాలి. ఆ స్టార్ మధ్యలో ఈ బొమ్మను పెట్టాలి. బొమ్మను పెట్టేసి మట్టి దీపం పెట్టాలి. మట్టి దీపం ఒకటి, ఇటు పక్క వచ్చేసేమో ఈ పిండి ఉంటుంది, ఇదే పిండితో దీపం చేసి ఆ దీపంలో నూనె పోసి వెలిగించాలి ఒక పక్కన. రెండో పక్కన మట్టి దీపం ఒకటోటే పెట్టాలి నువ్వుల నూనెతో. ఈ పెట్టేసిన తర్వాత నిమ్మకాయ ఎక్కడైతే పార్ట్ పని చేయకూడదో ఆ పార్ట్, సపోజు ఎడం చేతి షోల్డర్, ఎడం చేతి షోల్డర్ పోయింది అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. రైట్ సైడ్ షోల్డర్ పోయింది అంటే లివర్ ప్రాబ్లం వస్తుంది. దాని నెక్స్ట్ సిమ్టమ్ అనమాట. అయితే ఇక్కడ ఎడం చేయికి పెట్టారనుకోండి, ఈ ఎడం చేయి పోతుంది, ఈ చేయి నుంచి హార్ట్కి వచ్చేస్తుంది, స్ట్రోక్ అంటారు. హార్ట్ అటాక్ 24 hours హార్ట్ అటాక్ వచ్చింది స్పాట్. ఇంకా అదృష్టం బాగుంటుంటారు, లేకుంటే అంటే ఇవి సిమ్టమ్స్ ఏవి అంటే ఇప్పుడు డాక్టర్ సిమ్టమ్స్ ఏమి రావు, ఇంకా తీసుకెళ్తే ఏమీ తెలియదు, ఏం తెలియదు. నిజంగానే బ్లడ్ క్లాట్ అయింది, ఇక్కడికి వచ్చేటప్పుడే ఇదేందని చెప్తారు. ఇంకోటి ఉంటుంది అందులో, అదే నిమ్మకాయ ఇక్కడ తల భాగాన పెడతారు. ఈ తల భాగాన పెట్టి వెలిగిస్తే ఇక తల మొత్తము నరమ్స్ అన్నీ కూడా పట్టేస్తాయి. బ్రెయిన్ క్యూబర్ అంటారు దాన్ని, కోమాలోకి వెళ్ళిపోతారు.
కోమలోకి వెళ్ళిపోయి ఇక ఇదైపోతారు, ముచ్చివత పడిపోతారు. ఎంతటి వాడైనా సరే, వాళ్ళు ఎంత బలవంతుడైనా, జుంబాడి ఉన్నా, ఏమున్నా సరే బుద్ధి బలంతో చెప్పేటువంటి మాట. తంత్రబలం అంటే అంత గొప్పది. ఓకే గురుగారు, అదే మంత్రించిన నిమ్మకాయలు ఎవరింటి దగ్గరైనా కనపడ్డాయి ఇట్లా అంటారు కదా అది ఆ చేతబడి. మధ్య టీవీలో కూడా చూసాం. ఎవరో ఇంటి దగ్గర వేస్తే చేతబడి, ఆ ఇంటికి చేతబడినట్టు ఒక శక్తి ఉంటుంది అందులోను. ఆ శక్తి దైవ దూతలు అంటారు, కానీ దేదూతలు అంటారు అన్నమాట. అవేంటి నల్లగా ఉంటాయి, దైవ దూతలు అంటే తెల్లగా ఉంటాయి. ఈ దేదూతలు అనేది నల్లగా ఉంటాయి అన్నమాట. ఆ నల్లని షాడోస్ తీసుకొచ్చి ఆ నిమ్మకాయలు నింపుతారు. ఆ నిమ్మకాయని నింపిన తర్వాత ఎవరింటికి అక్కడ నేసారనుకోండి, ఆ షాడో అంతా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ఇంటిని నాశనం చేస్తుంది. ఆ ఇంట్లో బరకత ఉండదు, డబ్బులు ఉండవు, సుతులు ఉండవు ఎవరికి. అయితే ఈ చేతబడిని సపోజ్ ఏడ పెట్టి చేశారనుకోండి, ఆ చేసిన తర్వాత వాళ్ళకి 11 రోజుల నుంచి 21 రోజుల లోపు వాళ్ళకి రిజల్ట్ ఉండిద్ది. అమావాస్య పౌర్ణాన్ని చేస్తే మళ్ళీ వచ్చి అమావాస్య పౌర్ణం లోపు రిజల్ట్ దొరుకుతుంది వీళ్ళకి. వాళ్ళ బాడీలో తత్వం వెళ్ళిపడుద్ది. ఇలా 2 రకాల చేతబడులు చేస్తారు. ఈ చేసే విధానం ఏదైతే, ఈ సిమ్టమ్స్ అయితే మాత్రం వీరిలో ఇబ్బంది పడుతూనే ఉంటారు ఏదో విధంగానో. ఒకటేమో మనిషి పాడైపోవటానికి, రెండో రకం వచ్చేసి మొత్తం ఫ్యామిలీ ఇదైపోవటానికి, వర్షదిబ్బంది ఒకటి గ్రోత్ లేకుండా అయిపోతుంది. అయితే నిమ్మకాయలకి ఏం చేయాలంటే కనుక ఈ గుండు సూదులు ఉంటాయి. గుండు సూదుల కన్నా మిషన్ సూదులు అంటారు, మన కాజా సూదులు అంటారు. వెనక పక్క హోల్ ఉంటుంది దారం ఎక్కడానికి, ముందు పక్క సన్నగా ఉంటుంది. ఆ సూదులు తెచ్చుకుంటారు. ఆ సూదులు తెచ్చుకొని ఆ నిమ్మకాయకి ఈ ఒక మనిషికి కలిపి కుట్టేస్తారు. ఒక పద్ధతి. రెండోది, ఆ నిమ్మకాయకి మనిషికి ఎక్కడైతే ఉండాలో అక్కడ దించేస్తారు, సూదులు దించుతారు. ఈ సూదులు దించడంతో మనకి స్టమక్లో సూది దించారనుకోండి బొమ్మకి, మన స్టమక్ అంతా బాడీ పెయిన్ వచ్చేసి ఓవర్ బీడింగ్ అయిపోతుంది. అలానే ఈ కిడ్నీస్ పాడైపోతాయి, యూట్రస్ పాడైపోతాయి, వైబ్రాట్స్ అంటారు, పాడైపోతాయి, మనం సరిగ్గా తెలియలేము. అదే హార్ట్ గుచ్చారనుకోండి, స్ట్రోక్ ఖచ్చితంగా వచ్చింది 11 రోజులు. హార్ట్ గుచ్చేస్తారు సూదిని, దానికి మంత్రం చేస్తూ చేస్తారన్నమాట. ఇది కేవలం ఆవు పాలు, గేదె పాలతోనే చేస్తారు. ఈ అయిన తర్వాత ఇది కూడా సేమ్, ఈ గుచ్చిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే బొమ్మ చేసిందో ఇది ఒక మట్టి కుండలో పెడతారు. ఈ నల్ల గుడ్డలో కట్టేసి మట్టి కుండలో పెట్టేసి దాన్ని బోల్డ్ చేసి మొత్తం హోల్డ్ చేసేసి దానికి ఆ పిండి ఇంకా మిగిల్చుకొని ఉంటారు. ఆ పిండిని మొత్తం హోల్డ్ చేస్తారు. ఆ పిండిని చేసిన తర్వాత ఇప్పుడు అసలు ఉంటుంది కథ. ఈ పిండి చేసిన తర్వాత ఒక 3 రాళ్ళు పెట్టేసి దాంట్లో అగ్ని పెట్టేసి ఈ కుండను వెలిగిస్తారు. అది మాడుతుండేది అనమాట. దాంట్లో కొంచెం ఆముదము, నువ్వుల నూనె, అలానే వాళ్ళకి సంబంధించిన ఏమైనా తీసుకెళ్తారు, బట్టలు కానీ, వెంట్రుకలు కానీ, గోర్లు కానీ, వాళ్ళు నడిచిన మట్టి కానీ, పాత చెప్పులు కానీ, వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ కుండలో వేసేయాలి. ఆ కుండలో వేసేసి శత్రు భయం కూడా అన్నమాట అది. ఆ కుండలో వేసేసి వీరన్నీ కూడా వెలిగిచ్చేస్తారు. అది ఒక 10-15 నిమిషాలు కాలుతుంది బాగా. ఆ కాలిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా బూడ్చిపెట్టేస్తారు. ఇక ఆ మనిషి జీవితం అంతే, ఎవరికై చేశారో ఇంక అంతే. దీనికి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇలాంటి సిమ్టమ్స్ బాధపడుతున్నారు, మంచాన పడ్డారు, ఉండి బాగుంటారు, ఆస్తులు పోతాయి, మంచాన పడిపోతారు, ఏం అర్థం కాదు, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. పదవులు పోతాయి, ముందు ముఖ్యంగా పదవులు పోతూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతి పోతూ ఉంటుంది, లాస్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి ఏదైనా కనిపిస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా నాలాంటి దగ్గరికి వస్తే దానికి విరుగుడు ఉంటుంది. వేరే వాళ్ళు అయితే విరుగుడు చేయరు, డబ్బులు పోతాయి, విరుగుడు చేయరు, ఖచ్చితంగా చేయరండి. ఎక్కడైనా పాతి పెట్టింది కానీ. గురుగారు, ఇన్ కేస్ ఇప్పుడు మనం వచ్చేసి గత వీడియోలో వశీకరణం గురించి మాట్లాడుకున్నాం, మరుగుమందు గురించి మాట్లాడుకున్నాం, అట్లానే ఇప్పుడు వచ్చేసి చేతబడి గురించి చెప్తున్నాం. వీటిల్లో తేడా ఏంటి గురుగారు? ఇప్పుడు జనరల్గా మీ దగ్గరికి ఎవరైనా కేసు వచ్చింది, ఒక కేసు ఒకళ్ళు తీసుకొచ్చారు, ఇలా పలానా మనిషిలో ఇలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే మీకు ఎలాగ జాతక పరిశీలన బట్టి తెలుస్తుందా ఏమి చేశారు అని, లేకపోతే ఎట్లా తెలుసుకుంటారు ఆ మనిషికి ఏం జరిగింది అన్నది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మేము నేర్చుకున్నటువంటి కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి, శక్తులు ఉంటాయి. మాకేంటంటే ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి కూర్చున్నారంటే వారికి ఏం జరిగింది అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది. ఒకటి అవగాహన ఉంటుంది. రెండోది, మనం మాట్లాడే దాంట్లో వాళ్ళకి మనం ఇచ్చే క్వశ్చన్స్కి వాళ్ళు చెప్పే సమాధానంకి వాళ్ళకి అనిపిస్తుంది, అవునండి నిజమే, పలానా సంవత్సరం నాకు ఇలా జరిగింది, పలానా హెల్త్ ఇష్యూ వచ్చింది. కొన్ని జాతకాలు రావండి, ఇవన్నీ జాతక నక్షత్ర ప్రకారంగా, తిథుల ప్రకారంగా, దశలంత ప్రకారంగా జాతకమే కాదు ఇది. అంటే క్వశ్చన్స్ బట్టి తెలుస్తాయి. క్వశ్చన్స్ కూడా కాదండి, మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఖచ్చితంగా మాకు అర్థమైపోద్ది.
వాళ్ళ బాడీ మీకు వచ్చేస్తుంది. అలా చేస్తే మేము కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చేస్తూ ఉంటే మీరే ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటారు. మనకి అమ్మవార్లు ఒంట్లోకి వస్తే పూనకం వస్తుంది చూసారా, అదే విధంగా మీకు కూడా బాడీలో ఆ సిమ్టమ్స్ అన్ని కదలికలు వస్తూ ఉంటాయి. మేము చేసే మంత్రాలకి కానీ తంత్రాలలో చేసేదానికి కానీ ఒక మనిషిని గమనించి టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసేటప్పుడు మీ నోటి నుంచి మీరే మనకి చాలా వీడియోస్ ఉంటాయి. మేము కస్టమర్ల దగ్గర వాళ్ళు ఒప్పుకుంటే తీసిన వీడియోలు చాలా ఉన్నాయి. కస్టమర్ని ఒప్పిస్తే కస్టమర్ పర్లేదండి వీడియో తీసుకుని అంటారు కదా, నేను చూసుకోవడానికి నాకు కావాలి అంటారు. అలా వీడియోలు చాలా ఉంటాయి మన దగ్గర. అలా ఎదురుగా కూర్చుంటే మీలానే అలా కూర్చున్నారు అనుకోండి, మేము ఎక్కడ టచ్ కూడా చేయము, అస్సలు టచ్ చేసే అవసరం కూడా లేదు. అంత దూరంలో కూర్చున్నారంటే మేము మంత్రాలు చేస్తూ ఉంటాము. మాకు వచ్చినటువంటి విద్య ప్రకారం చేస్తూ ఉంటే మీ బాడీలో సిమ్టమ్స్ మీకు అర్థమవుతుంది. చేతులు కళ్ళు గుంజుతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, తలంతా పట్టేస్తుంది, ఇలాగా మన బాడీలో హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మీకు ఏం జరిగింది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కోసారి అయితే కొన్ని శక్తులు ఉంటాయి, యక్షిని ధూమ శక్తులు ఉంటాయి. అవి ఏంటంటే బాడీలోకి పంపిస్తారు ఆటోమేటిక్గా మంత్రాలతో. ఆ పంపించినటువంటి శక్తులు వచ్చేస్తాయి బయటికి వచ్చేసి నేను ఇంక వెళ్ళిపోతాను, నేను ఉండనని చెప్పేస్తే, ఒకటి నేను వెళ్ళిపోనని మొండికేస్తాయి. ఇవన్నీ కూడా చాలా రకాలు ఉంటాయండి. మానవులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పి అనుకుంటాము. సరిగా చేసేవాళ్ళు ఎక్కడ నాకు కనపడలేదు, సరిగా చేసేవాళ్ళు లేరు. వీళ్ళంతా చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటారు, కస్టమర్కి ఎవరికి చేయరు. ఇప్పుడు అలాంటి చేతబడి జరిగితే విరుగుడు లేదండి. వాస్తవంగా ఏంటంటే అగ్నికి ఆహుతి అయింది కానీ, నీటి పాలైంది కానీ, నేలలోకి పెట్టింది కానీ విరుగుడు లేదు. ఖచ్చితంగా విరుగుడు ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ శక్తి అక్కడ చేశారు, దాన్ని డిమో చేస్తాం, డిస్పాచ్ చేసేస్తాం. అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ పోయేలా డిస్పాచ్ చేస్తాం. ఆ శక్తి వీళ్ళ లోపల ఉంటుంది కదా, దీన్ని లోపలే డిస్పాచ్ చేస్తాం. మనలో ఉన్నటువంటి విద్య ఏంటంటే వారి లోపలికి పంపించి వాళ్ళని పాజిటివ్ చేయడం, అది చేస్తాం. కాబట్టి మన దగ్గర త్వరగా రిమూవ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మంచాన పడిపోయారు, చేతులు పడిపోయినాయి, పక్షవాతం వచ్చింది, కిడ్నీలు పోతున్నాయి, లివర్ పాడైందట, నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది, ఏదో అరగట్లేదు, అర్థం కావట్లేదు అనుకునేవారు ఒక్కడు కూడా నాకు ఆరోగ్య సమస్య కాదని గ్రహించుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళే ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఈ చేతబడులు చేసినటువంటి సిమ్టమ్స్ అయితే ఇలా ఉంటాయి, చేసే పద్ధతి అలా ఉంటుంది. రిమూవ్ చేయాలంటే కూడా కేవలం తంత్రం ద్వారా, యంత్రం ద్వారా రిమూవ్ చేస్తాం. ఇంకా పెద్దది ఉంది, ఇంకా మనిషి జీవితంలో కానీ పనికిరాకుండా చేస్తారంటే ఎక్కువ రాజకీయ నాయకులు చేస్తుంటారు. అది పడిపోవాలి, పాడైపోవాలి, మంచాన్ని పడిపోవాలని చేస్తూ ఉంటారు, ఇది ఎదగకూడదని చేస్తుంటారు. అలాంటి పెద్దగా చేయించినవి అవి ఏమైనా ఉంటే కనుక మనం ఖచ్చితంగా ఎలా అయితే వారికి చేశారో అదే విధంగా ముళ్ళుతో తీయాలి. అదే విధంగా మళ్ళీ చేసి మళ్ళీ యథావిధి స్థానానికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టడమా, అక్కడ చేయడమా చేస్తే అప్పుడు ఇక్కడ వెళ్ళినటువంటి శక్తులన్నీ వెళ్ళిపోతే మళ్ళీ యథాస్థానంలో వీళ్ళు 40 రోజుల్లోనే, ఎక్కువ టైం కూడా కాదు, 40 రోజుల్లోనే మళ్ళీ వీళ్ళకి మంచి పాజిటివ్ వస్తుంది. ఎక్కడైతే కోల్పోయారో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తారు. దీంట్లో అన్ని తతంగాలు ఉన్నాయి. మన ప్రజలకి ఏంటంటే అవతార పురుషులుగా అనమాట, ఎవరైతే అవతారంగా కనిపిస్తుంటారో, అమ్మ దేవుళ్ళ కనిపిస్తుంటారో, కాషాయవస్త్రం ధరించేసి ఉంగరాలు పెట్టి కనిపిస్తూ ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాశనం పోయి మోసపోయి నష్టపోతూ ఉంటారు. విద్య వచ్చినట్టు ఎవరు బిల్డప్ ఇచ్చే అవసరం లేదు, విద్య వచ్చినట్టు ఎవరు ఎంత అవసరం లేదు కదా. గమనించుకొని రావాలి. ఇందులో గురువు గారిని కూడా గమనించుకుంటారు. వీళ్ళ వల్ల అవుతుంది అనుకుని మనకు తెలుస్తుంది, వీళ్ళ వల్ల ఇది జరుగుతుంది అని. ఇప్పుడు మనం చూడండి, ఈ ఆలయంలో బాగుందని పాజిటివ్గా నా మనసు బాగుంటుంది, ఈ ఆలయంలోకి వెళ్తా కానీ పెద్ద అనిపించేది అంటారు. అట్లానే గురువుగారి దగ్గర కూడా నాకు బాగా జరుగుతుందని మనకు అనిపిస్తుంది. అలాంటి గురువుని ఎంచుకుని వెళ్ళాలి. అది తప్పకుండా గురువుగారు. సో విన్నారు కదా, ఇలాంటి సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి మీ జీవితంలో అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా గురువుగారితో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.